నమస్తే అన్న. నమస్తే. అన్న మీ పేరు అన్న? నా పేరు మోదుగు వెంకటరెడ్డి. ఓకే వెంకటరెడ్డి అన్న. మరి ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? జగనే వస్తాడు. జగన్ గారే వస్తారనుకుంటున్నారు. ఎందుకని రావాలనుకుంటున్నారు? ఎందుకనంటే పనులు చేసిండు కాబట్టి. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని వరకే పట్టించుకున్నారనేసి ప్రతిపక్షాల వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు కదా. రెడ్లకే తక్కువ చేసిండు, ఎస్సీ ఎస్టీ బీసీలకే బాగా చేసిండు, ఓకే, రెడ్లకే తక్కువ చేసింది. అంటే మరి మీకు తెలిసినంత వరకు ఇప్పుడు జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, కొత్తగా బీజేపీ పార్టీల కూటములు కలిసి వస్తున్నాయి. మరి ఇన్ని పార్టీల పొత్తులు చూసి జగన్ గారు భయపడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు భయపడే పనే లేదు. ఓకే, ఈ పనులు చేసిండు కాబట్టి ఎందుకు అదిరిపోతాడు? ఓడితో పొత్తు కూడా కలుపుకోడు. మోడీ వస్తాడన్న కలుపుకోలేదుగా. నా పొద్దు అన్నాడు ఒక్కడిని చేస్తానన్నాడు. మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి? యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా మాట్లాడుతున్నాడు కదా. మన సిద్ధమయ్యాక ఒక్కడి కూడా రాకుండా పోయింది. ఈసారి ఇప్పుడు పెట్టాపురం వద్దు, నాకు కాకినాడ ఎంపీ పోయి తట్టుకోండు. ఇప్పుడు ఆ పెట్టాపురంలో చేయటానికే వణుకుతుండు గడగడ వణికి, మళ్ళీ ఇప్పుడు కాకినాడకు పోతే బాగుండు ఎంపీ కానీ ఆలోచిస్తుండు. అంటే మీకు తెలిసినంత వరకు మరి మార్చల నియోజకవర్గానికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారా, బ్రహ్మారెడ్డి గారా? రామకృష్ణారెడ్డి గెలుతాడు. ఓడిపోయినా గెలిచిన ముందు ఆఫీసులో కూర్చొని సమాధానం చెబుతాడు. ఈసారి మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు సుమారుగా ఎంత మెజారిటీతో గెలవబోతున్నారని మీరు అనుకుంటున్నారు? ఒక 20,000 మెజారిటీతో ఎట్లేదన్నా గెలుతాడు.